వెల్కమ్ టు యానం. స్వాగతం సుస్వాగతం. హలో వరల్డ్, యానం మీ అందరికి స్వాగతం పలుకుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Rest in peace. వెల్కమ్ టు యానంలో నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ రాజీవ్ బీచ్ వే ఉంది. అంటే బీచ్ కాదు, ఫ్రెంచ్ స్ట్రీట్ అండ్ ఈ బీచ్ అనే ఉంటది ఇక్కడ. అండ్ మధ్యలో గోదావరి మధ్యలో ఐలాండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చి కొంచెం మనం ఆ సీ ఫుడ్ అండ్ నేచర్ ని కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ గోదావరి యాస. ఇక్కడ మనం చూస్తే పాండిచ్చేరిలో మనకి ఎలాంటి వైబ్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి ఇది పొడుచేరి, ఇక్కడ కూడా అంతే వైబ్ ఉంది. ఫ్రెంచ్ స్ట్రీట్ కూడా అటువైపు ఉంది, అది తర్వాత చూద్దాం. ముందు ఈ మార్కెట్ ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇందాక మనం అటువైపు ఉన్నాం, ఆ బ్రిడ్జ్ దగ్గర. అక్కడ ఇలా వెళ్ళి ఇటు లోపలికి వచ్చేసాం. సో ఇక్కడ చూస్తే గోదావరి పుష్కర స్నాన ఘట్టం అంట. ఎక్సలెంట్. కిందకి వెళ్ళి ఇక్కడ మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ సీ ఫుడ్ అంతా ఏదైనా ప్రాన్స్, ఫిష్ ఏదైనా వేలంపాట కింద బల్క్ లో ఎత్తేస్తారు. అండ్ దిస్ ఇస్ ఇక్కడ మనం చూసినట్లయితే గోదావరిలో మరియు సముద్రంలో పట్టిన చేపలన్నీ వచ్చి ఇలా బల్క్ గా వేసి వేలం పాట పెడతారు. అక్కడున్న మత్స్యకారులు ఎవరైనా దాన్ని పాడుకొని దగ్గరలో ఉన్న మార్కెట్ లో వెళ్లి అమ్ముకోవచ్చు. ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది, చూడండి. ఇలా టాప్ రేట్ నుంచి డౌన్ వరకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు మనకు నచ్చితే అప్పుడు మనం చేయలేపి లేకపోతే అరిచి వాటిని కొనేసుకోవచ్చు. ఒకవైపు చేపలు పడుతూనే ఉంటారు, ఇంకోవైపు చేపలు అమ్ముతూనే ఉంటారు. ఈ లైఫ్ సైకిల్ నడుస్తూనే ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనకు బయట చాలా ఎక్కువ రేట్ కి దొరికే చేపలన్నీ అక్కడికి చాలా తక్కువగానే దొరుకుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలాంటి చేపలు, కోయింగ, పండుగప్ప అంటూ ఇలాంటి ఎన్నో చేపలు బయట మనకి కేజీకి అప్ టు 6,000 to 8,000 వరకు వెళ్తుంది. కానీ ఇక్కడ చాలా తక్కువ, అంటే మాక్సిమం 2,000 నుంచి 2,500 అంతే. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటంటే అక్కడున్న వాళ్ళు మాత్రమే ఆ పాటని పాడుకోవచ్చు. మనలాంటి వాళ్ళు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని కొనేసి తీసుకెళ్లిపోవచ్చు. దట్ టు బెస్ట్ డీల్ అనే చెప్పాలి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. మాలక్లో పండుగప్పలేదు, అది అప్పటికే సేల్ అయిపోయింది. కానీ అక్కడ వాళ్ళ సజెషన్ అంతే టేస్ట్ తో మనకు కోయింగా ఫిష్ వస్తుంది, అది కూడా ఒక ముళ్ళుతోనే. సో అది తీసుకుందామని అక్కడున్న వాళ్ళతోనే మాట్లాడి సెట్ చేసుకున్నాం. ఇది మాదే. రొయ్యలు చేపలు తిన్నామని మనకి ఇది సెట్ అయింది. అవునవును. ఇదేం చెప్పన్నారు? కొయ్యంగి. ఫ్రైకి కర్రీకి రెండు బాగుంటాయి. అది చేప ఫ్రై, చేపలు వస్తుందా ఫ్రై? ముక్కలేనా? ఓకే అన్న. చేపకి ఏం బాగుంటుంది అంటే చేప అలా పెడతారు కదా, చేప మొత్తం మీద బాగా వేరే చేప ఏం బాగుంటది? సూపర్. ఇవన్నీ సెట్ అయిపోయినాయి. ఫైనల్ గా మేము కూడా వాళ్ళు పడిన దాంట్లో ఒక భాగం తీసుకొని కర్రీకి అయితే కర్రీ, ఫ్రై అండ్ వాళ్ళకి ఏం మంచిగా వస్తే అది వండేమని చెప్పాము. తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అది ప్రిపేర్ అయితే తినేసి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అక్కడ వేలం పాటలో వేసిన చేపలు ఇక్కడ అమ్ముతారు తెచ్చి, అంతేగా. మళ్ళీ ప్రిపేర్ చేసేది ఎవరు? ఫుడ్ వండేది ఎవరు? ఇంటి దగ్గర. ఓకే ఓకే, సూపర్. అది కాదన్నా, అసలుకే మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. టేస్ట్ బాగుంటదిగా. మీ ఎవరంటారు వాళ్ళు? మీ ఆవిడ బాగుండుతారా? చూద్దాం మరి. తినేసి బాగుంటే హైదరాబాద్ వెళ్ళి చెప్తాం మీ దగ్గరకు రమ్మని. ఏమంటారు? ఓకే. సో అక్కడ మండి పాటలో తక్కువ రేట్కి వచ్చిన చేపలన్నీ తెచ్చి ఇక్కడ మార్కెట్ లో అమ్ముతుంటారు. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది కదా, మనం మార్కెట్ కి వెళ్లి ఫిషెస్ అన్ని ఏ రేట్లు అండ్ ఏం రేంజ్ లో కొనొచ్చని. మనం మోసపోకూడదు, అలా అని వాళ్ళు కూడా నష్టపోకూడదు. కష్టంతో చేసే పని కదా. ఈ స్ట్రీట్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ ఉంది పొడుచేరి,
అండ్ యానం రెండు పిలవచ్చు. ఇక్కడ చూస్తే మనం యాక్టివిటీస్ కూడా చేయొచ్చు గోదావరి వాటర్లో, లైక్ రాజమండ్రి మనం చేసినట్టే స్పీడ్ బోట్ అండ్ జనరల్ బోట్స్. ఆ కర్రీ అండ్ ఫ్రై రెడీ అయ్యేంత వరకు ఇలా స్ట్రీట్స్లో ప్రశాంతంగా వెళ్ళి తిరిగి కూర్చోవచ్చు. యా నైస్. ఇది కూడా మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. గ్రేట్. అలా యానం అండ్ పోడుచేరి స్ట్రీట్స్ ని చూసుకుంటా ముందుకు వస్తే మనం ఒక వండర్ ని చూడబోతున్నాం. 7 or 8 వండర్స్. సచ్ ఎ వండర్ఫుల్ లొకేషన్. సో ఇంకా ఆ ఫుడ్ ప్రిపేర్ అయ్యేంత వరకు మంచి టైం స్పెండ్ చేయడానికి గోదావరి ఎడ్జ్ లోనే పర్ఫెక్ట్ స్టే ఉంది. ఐ మీన్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈవినింగ్ పూట వస్తే ఫ్యామిలీస్తో పాటు ఫ్రెండ్స్తో పాటు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. This is Annam Beach, but it is not a beach. It is the beach. So మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం and this is the view. Streets of Yanam, Puducherry. Okay. అవునా. నైస్. అవునా. మీరు అత్తగారు వాళ్ళు. టేస్ట్ ఓకే, బాగుంది. టేస్ట్ సూపర్ ఉంది. నైస్ నైస్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుందమ్మా టేస్ట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. ఒకసారి అది రిపీట్ ఇంకోసారి చెప్పండి అది డైలాగ్. చెప్పండి. నైస్. నీకు చికెన్ ఇష్టమా ఫిష్ ఇష్టమా? చికెన్. వీళ్ళు ఫిష్ తిని చికెన్ బాగుందంట వీళ్ళకి. బాయ్ బాయ్ బాయ్. చాక్లెట్ కొనుక్కొని తినండి. ఓకే బాయ్. మోక్ష అండ్ నిత్య అండ్ నవ్య. నైస్ నేమ్స్. బాయ్. బాగా చదువుకోండి. ఓకే. మా పెద్ద ఇల్లు నీ పెద్ద మనసులు. మా పెద్ద ఇల్లు నీ పెద్ద మనసులు. అంతే అంతే. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. పర్లేదమ్మా. బాయ్ బాయ్. ఫైనల్ గా పార్సల్స్ తీసుకొని టేస్ట్ చేసాం. ఎక్సలెంట్ ఉంది. ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చినందుకు. మస్త్ ఎక్దమ్. ఇంకా వెళ్ళి ఒక మంచి లొకేషన్ చూసి థమ్స్ అప్ తో కుమ్మేస్తే హ్యాపీ వీకెండ్ అనే చెప్పాలి. నైస్ ఎక్స్పీరియన్స్. ఇలా మనం వెళ్ళి వాళ్ళతో కలిసి అలా టైం వాళ్ళ దగ్గర ఫుడ్ టేస్ట్ చేయాలి. అలాగే మనకి చేతనంత వరకు సపోర్ట్ చేయాలి. దట్స్ ద థింగ్. దట్స్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ. కొంచెం మహేష్ బాబు అయిపోతున్నాం ఏం కాసి. అమలాపురంలో స్టే చేసేసి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ చేద్దాం కోనసీమ అందాలు. విల్ resume the video tomorrow. Till then, bye.